మీ ఎడ్యుకేషన్ ఏంటి అండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు హాస్పిటల్ గానీ, మెడిసిన్ గానీ ఇక్కడికి వచ్చిన నుంచి డాక్టర్‌గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేశానండి. ఎంసెట్ స్టేట్ ర్యాంకర్ నేను. ఓహ్! అండ్ పీజీ వచ్చేసి మల్టిపుల్ కాలేజెస్లో వచ్చాయి. ఇంటికి దగ్గరని ప్లస్ టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్లో గాంధీ మెడికల్ కాలేజ్ ఉండింది. సో నా పీజీ అక్కడ చేశాను. దాని తర్వాత లాప్రోస్కోపీ ఫెలోషిప్స్ అండ్ అల్ట్రాసౌండ్ ఫెలోషిప్ చేశాను, ఇన్ఫర్టిలిటీ ఫెలోషిప్స్ చేశాను, రోబోటిక్ సర్జరీ ఫెలోషిప్స్ చేసుకొని అన్నిట్లో ఇవి కవర్ చేసుకొని ఇక్కడ కూర్చున్నాను. అండ్ మేము మీ గురించి విన్నది ఏంటంటే ఎవ్రీవేర్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఇన్ని చేశారు అంటే మీకు ఓపిక ఉండాలి. యాజ్ ఏ డాక్టర్ ఎవరికైనా కూడా చాలా పేషెన్స్ ఉంటుంది అనేది మేము విన్నాం. అండ్ మీరు ఇన్ని నేర్చుకున్నారంటే మీరు ఎంతో అంటే స్ట్రగుల్ అయి ఉంటారు. అంటే దాన్ని నేర్చుకోవడం కోసం ఎంతో టైం పెట్టుంటారు. మీ బ్రెయిన్ అంటే అదొక నిజంగా ఒక గొప్ప విషయం అనుకోవాలి. ఒకసారి మేడం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. మేడం మీ ఎడ్యుకేషన్ ఏంటి? అండ్ హాస్పిటల్ ఇప్పుడు చూసుకుంటున్నారు, మీరే డైరెక్టర్ అడ్మిన్ అని విన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు టీసీఎస్లో వర్క్ చేశాను కదా. సో కార్పొరేట్ ఎక్స్పోజర్ గురించి చేశాను. అక్కడ బయట నేర్చుకున్న పాయింట్స్ అన్నీ మన ఆర్గనైజేషన్లో ఇంప్లిమెంట్ చేసి మనం నెక్స్ట్ లెవెల్గా వెళ్ళాలనే నా ఉద్దేశం ఉండే. అండ్ అదేవిధంగా నేను తీసుకున్నప్పుడు మన హాస్పిటల్ 30 బెడెడ్ హాస్పిటల్, నౌ ఇట్స్ 100 బెడెడ్ హాస్పిటల్ విత్ ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేశాము. అండ్ ఆఫ్ కోర్స్ మన హాస్పిటల్ స్టాఫ్ అందరూ కలిసి ఉంటేనే అందరితో పని చేయించడము, నేను కూడా వాళ్ళతోటి పని చేయడంతో ఇంత ముందుకు వచ్చామండి. ఓకే, బాగుందండి. అంటే మీరు లైక్ టీసీఎస్లో వర్క్ చేసి మళ్ళీ ఎంబీఏ చేసి అండ్ ఆర్గనైజేషన్ కోసం ఆ నాలెడ్జ్ అంతా మీరు ఇక్కడ పెట్టాలనుకోవడం ఇట్స్ ఏ గ్రేట్. మేమైతే బికాస్ ఇది మా మదర్ ఫాదర్ స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. అండ్ ఆఫ్ కోర్స్ వీ బోత్ వాంటెడ్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అండ్ చాలా మందికి సేవ చేయాలనే మా ఇద్దరు ఉద్దేశము. అందుకోసమే మేము చదువుకుందంతా మన ఆర్గనైజేషన్లో ఉపయోగిద్దామని అనుకున్నాము. లక్ష్మీ హెల్త్ కేర్ హాస్పిటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది అండ్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అసలు ఏమేమి మార్పులు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. సో హాస్పిటల్ అరౌండ్ 1985లో మా ఫాదర్ ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక చిన్న రూమ్ అంతే, ఏమీ లేవు అక్కడ. సో ఒక చిన్న రూమ్తో ఒక క్లినిక్ స్టార్ట్ చేశారు. అండ్ వనస్థలిపురం ఏరియాలోనే మా ఫాదర్ ఫస్ట్ డాక్టర్ అనమాట. తను ఒక చిన్న క్లినిక్తో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మ్యారేజ్ అయింది. వాళ్ళ డ్రీమ్ ఉండే అనమాట, ఒక హాస్పిటల్ తయారు చేసి అందరికీ సేవ చేయాలన్నట్టుగా, మన కాలనీ వాళ్ళకి సేవ చేయాలన్నట్టుగా ముందుకెళ్ళారు. సో అదేవిధంగా దీని తర్వాత ఒక వేరే రెంటెడ్ బిల్డింగ్లో హాస్పిటల్ రన్ చేశారనమాట. అండ్ దెన్ దాని తర్వాత మేమిద్దరం చదువుకొని మేమిద్దరం ఒక మంచి డిగ్రీస్ తెచ్చుకొని ఓన్ బిల్డింగ్ కట్టుకొని అండ్ నౌ యు ఆర్ సీయింగ్ ద హాస్పిటల్. సో అప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ అనేది చూసేది. ఇప్పుడు వీ హ్యావ్ ఆల్మోస్ట్ 20 డిపార్ట్మెంట్స్ అండి. గైనకాలజీ కానివ్వండి, ఆర్థోపెడిక్స్ కానివ్వండి, ఫర్టిలిటీ, పీడియాట్రిక్స్, ఐసీయూ, గ్యాస్ట్రో, న్యూరో, అన్నీ చూస్తామన్నమాట. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అంటే మీ వర్క్ ఎంత పెద్దది అనేది. అండ్ హాస్పిటల్ జస్ట్ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా చేశారంటే అంటే మీరు మీ అమ్మ నాన్నల కళని నెరవేర్చారు. మా ఫాదర్ యాక్చువల్గా 1 రూపీ డాక్టర్ అని అంటారండి. ఎందుకంటే ఎక్కడెక్కడో రూరల్ ప్లేసెస్కి వెళ్ళి సైకిల్ పైన మిడ్ నైట్స్ అయినా సరే వాళ్ళకి అక్కడ హెల్ప్ చేసి ఆ నైట్ వాళ్ళ నుంచి మనీ ఎక్స్పెక్ట్ అయితే చేసి అంత చేసి ఉండరు కదా. సో వాళ్ళ సర్వీస్ మోటివ్ కానీ ఏదైనా దీస్ ఆర్ ఆల్ మాకు అసలు ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. సీరియస్లీ ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే సినిమాల్లో విన్నాం 5 రూపీస్ డాక్టర్ అని, కానీ మీ డాడీ 1 రూపీ డాక్టర్ అంటున్నారు అంటే ఎంత సేవ చేసి ఉంటారనేది అసలు మీ మాటల్లో తెలుస్తుంది. అండ్ మిమ్మల్ని చూస్తే సచ్ ఏ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళు చేసేసుకొని పరిమితం అయిపోతారు. అలా కాకుండా మీరు చాలా చదువుకొని ఆ నాలెడ్జ్ మీరు ఈ ఆర్గనైజేషన్ కోసం పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. అండ్